ఒకరు దానం చేస్తే తప్ప ఎన్ని డబ్బులు పోసినా రక్తం దొరకదని సిఐటియు అనుబంధం ఎలక్ట్రిసిటీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి సిద్దిపేట పట్టణానికి చెందిన డాక్టర్ ఏ భాస్కర్ అన్నారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ 6వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలో సిఐటియు నాయకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఏ భాస్కర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి హాజరై కిరణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించి మాట్లాడారు. ఆటిజన్ కార్మికుల సమస్యల సాధన కోసం కిరణ్ చేసిన కృషి మరవలేనిదన్నారు. ఆటిజన్ కార్మికులకు కన్వెన్షన్ సాధించినప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఇలాంటి ముఖ్యమైన రోజులలో రక్తదానం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారని డాక్టర్ భాస్కర్ తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కిరణ్ గారి 6వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా నాయకత్వం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకనంటే కిరణ్ అన్న ఆశయాలను ఆలోచనలను నిలుపుదల కొరకు మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. వాళ్ళకు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కిరణ్ అన్న ఏదైతే 23,000 మంది ఆర్టిజన్లను కార్మికులను వాళ్ళ ఇంట్లో మంచి ఆలోచనతోని వాళ్ళకు న్యాయం చేయాలనే దృఢకల్పంతో చేసిన పోరాటాలు చాలా ఆశానీయమైనవి, హర్షణీయమైనవి. కాబట్టి ఆ ఆశయాలను, కిరణ్ ఆశయాలను ఇప్పటి వరకు అన్ని రాష్ట్రంలో అందరు కార్మికులందరూ ఖచ్చితంగా ఆయన ఆశయాలను కాపాడుకుంటూ ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి కార్మికుల కొరకు చాలా కష్టపడి ఇంత దూరం తీసుకురావడం జరిగింది.